హాలిడేస్ అయిపోయాయి. స్కూల్ టైమింగ్స్ మొదలయ్యాయి. స్కూల్ టైం అని గుర్తుకొస్తేనే చాలు బుక్స్ అని, పెన్స్ అని, బ్యాగ్స్ అని ఇవన్నీ కూడా మనకి స్టేషనరీకి సంబంధించినవన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయి. పిల్లలకి స్టేషనరీకి సంబంధించినవి ఎన్ని కొన్నా కూడా ఇంకా ఏవేవో అవసరం అవుతూనే ఉంటాయి. అందులోనూ డీమార్ట్లో ఆఫర్స్ నడుస్తూనే ఉన్నాయి. స్టేషనరీకి సంబంధించిన ఏ చిన్న వస్తువైనా సరే డీమార్ట్లో అవైలబుల్గా ఉన్నాయి. ఆఫర్స్ కూడా తోడయ్యాయి కాబట్టి కొంచెం మనం మనీ సేవ్ అనేది చేసుకోవచ్చు. అందులోనూ స్టడీ పరంగా బుక్స్ అనే కాకుండా ప్రతి ఒక్క వస్తువు కూడా పిల్లలకి ఉపయోగపడేవన్నీ కూడా మనకి డీమార్ట్లో అవైలబుల్గా ఉన్నాయి. మరి ఈ డీమార్ట్ ఎక్కడ అని అనుకుంటున్నారా? విజయవాడలో ఏలూరు రోడ్ కొత్త వంతెన సెంటర్ దగ్గర డీమార్ట్ అయితే ఉంది. ఈ డీమార్ట్లో మనకి స్టేషనరీ సంబంధించిన ప్రతి ఒక్క వస్తువు కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్కే ఉన్నాయి. ఇంకా మీకు అడ్రస్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే విజయవాడలో ఉన్న వరకైతే చాలా ఈజీగా ఉంటుంది ఈ అడ్రస్ అనేది. విజయవాడలో డీమార్ట్ అనే కాదండి, ఏ డీమార్ట్లో అయినా సరే మనకి ఇలా స్టేషనరీ సంబంధించినటువంటి వస్తువులన్నీ కూడా చాలా అవైలబుల్గా ఉంటాయి. కాబట్టి పిల్లలకి ఇలాంటివి ఏమన్నా కొన్నప్పుడు మీరు ఒకసారి డీమార్ట్ని అయితే విజిట్ చేయండి. ఆఫర్స్తో పాటు పిల్లలకు కావాల్సిన ప్రతి ఒక్క వస్తువు స్టడీ పరంగా స్టేషనరీ సంబంధించిన వస్తువులన్నీ కూడా మనకి అన్నీ ఒక దగ్గరే దొరుకుతాయి. పిల్లలు ఉన్న ప్రతి ఒక్క తల్లిదండ్రులకు కూడా ఈ వీడియో అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రతి ఒక్క ప్రోడక్ట్ యొక్క రేట్ అనేది మీకు స్క్రీన్ మీద అలాగే బుక్స్ మీద కూడా మీకు క్లియర్గా చూపించడం జరుగుతుంది. కాబట్టి కొనేటప్పుడు మనకి ఏ వస్తువులు కావాలనేది ముందుగానే ఒక అవగాహన ఉన్నట్లయితే వెళ్ళిన తర్వాత ఒకటికి బదులు 2 కొనకుండా ఏ వస్తువు కావాలో ఆ వస్తువులు మాత్రమే కొనుక్కోవచ్చు. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు ప్రైజెస్ అనేవి ఎంతెంత ఉన్నాయి ప్రోడక్ట్స్ మీద అనే విషయం చక్కగా అర్థమవుతుంది. అలాగే మనం ఎంత బడ్జెట్లో కొనగలమో, మన బడ్జెట్లో ఈ బుక్స్ అనేది కొనొచ్చా లేదా, స్టేషనరీ సంబంధించిన వస్తువులన్నీ కూడా తీసుకోవచ్చా లేదనే విషయం ఒక అవగాహన అయితే ఉంటుంది. స్కూల్ చదువుతున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా ప్రాజెక్ట్ వర్క్లు అనేవి ఉంటాయి. ఆ ప్రాజెక్ట్ వర్క్కి సంబంధించినటువంటి వస్తువులన్నీ కూడా మీకు అవైలబుల్గా ఉన్నాయండి. అలాగే రీజనబుల్ ప్రైజెస్కే ఉన్నాయి. కాబట్టి అవి కూడా మీకు వీడియోలో చూపిస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. బుక్స్ ఇంకా అలాగే ఎన్వలప్స్ ఏ వస్తువులు కొంటున్నా కూడా ముందుగా ప్రైస్ ఎంత అని చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రైజెస్ అనేవి ముందుగానే తెలుసుకోవటం వల్ల మనకి ఏ ప్రోడక్ట్స్ డీమార్ట్లో అవైలబుల్గా ఉన్నాయి, మనం అనుకున్న బడ్జెట్లో ఇవన్నీ వస్తున్నాయా లేదనే విషయం చక్కగా అర్థమవుతుంది. ఈ ఎన్వలప్ చూసారా, చాలా అందంగా ఉంది కదా. 10 రూపీస్ అండి దీని కాస్ట్ వచ్చేసి. అలాగే స్కూల్ పరంగాను, అలాగే హ్యాపీ బర్త్డే పిల్లలకి పుట్టినరోజు సమయాల్లోనూ చాలామంది కూడా క్రేయాన్స్ అని, అలాగే పెన్సిల్స్, పెన్స్ అని ఇవన్నీ కూడా గిఫ్ట్స్ అనేవి ఇస్తూ ఉంటారు. కాబట్టి రిటర్న్ గిఫ్ట్గా కూడా ఉపయోగపడేటటువంటి వస్తువులన్నీ కూడా మీకు ఈ వీడియోలో ఈరోజు మీ అందరికి కూడా షేర్ చేయబోతున్నాను. అందులో ముఖ్యంగా ఈ డైరీ అండి, చాలా అట్రాక్టివ్గా ఉంది, చాలా బాగుంది కూడా. డైరీగానే కాదు బుక్గాను ఉపయోగించుకోవచ్చు, ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్గా కూడా ఇవ్వచ్చు. దీని ప్రైస్ వచ్చేసి 349 రూపీస్. ఇక్కడ మీకు వీడియోలో అసలు ప్రైస్, కొసర్ ప్రైస్ కూడా షేర్ చేస్తున్నానండి. కొసర్ అంటే ఏంటో కాదండి, డిస్కౌంట్ ప్రైస్ అనమాట. అసలు కన్నా వడ్డీ ముద్దు కదండి. కాబట్టి డిస్కౌంట్ ఇచ్చే ప్రైస్నే మనం ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉంటాము. కాబట్టి డిస్కౌంట్ ప్రైజెస్ కూడా మీ అందరూ షేర్ చేస్తున్నాను. ఈ క్రేయాన్స్ చాలా పెద్ద బాక్స్లో కనిపిస్తుంది కదండి. ఇందులో పెద్ద పెద్ద బాక్సులే కాదు, చాలా స్మాల్ సైజ్ చిన్న బాక్సులు కూడా ఉన్నాయి. అలాగే ఈ క్రేయాన్స్ యొక్క ఈ బాక్స్ యొక్క ప్రైస్ వచ్చి చూద్దాము. 230 రూపీస్. అయితే మనకి డిస్కౌంట్ ప్రైస్ వచ్చేసి 110 అంటే 110 అనమాట. చాలా రీజనబుల్ ప్రైసేనండి.